నువ్వు మందు కొట్టు, ఉక్క కొట్టు, సిగరెట్ కొట్టు, లేకపోతే మూడు కలిపి కొట్టు, కానీ దానికంటే ముందు సబ్స్క్రైబ్ కొట్టు. దాని పక్కన గంట కూడా దాన్ని కూడా కొట్టు, ముందు మళ్ళీ చూస్తాం. సార్ రోల్ ఐకాన్ సార్ 3 2 1 యాక్షన్ న్యూస్ టెలికాస్ట్. రాష్ట్ర విభజనకు సహకరించి ఇప్పుడు కలిమిలి మాటలు చెప్తున్న ప్రజలకు ఎంత మాత్రమే వివేకంతో ఆలోచించండి. ఆలోచించి ఓటి వేసుకొని వేరే ఓటు. ఇక్కడ నేను పేర పెట్టాను కదండి, మీకు తెలియదా? ఎందుకు దాన్ని సరిదిద్దుతా మీరు? ఇప్పుడు ఏమైంది సార్? ఏది ఏమైంది? నేను అడగ పేరా అనేది పెట్టాను, ఒక పులిస్ కావాలి పెట్టాను కదా నేను. ఏదని మీరు సరిదిద్దడానికి ఇప్పుడు ఏమైందని? ఏది ఏమైందని? ఏమైందని ఏం చెప్తాను నేను? ఏం అసలు మేము ఏదో కన్ఫామ్గా దానికి ఎట్లా చెప్పాలా, ఇట్లా చేయాలా అని చెప్పి మేము సర్దిద్దుకొని రాసుకొని ఉంటాం. దాని పేరాలు కావాలని రాసి పెట్టింటాం. ఎందుకు ముడతారు కూడా తెలియదు కొంతమంది. ఏమైనా హట్ అయితే కోపం వచ్చేది హట్ అవుతారు. ఎందుకు ఊరికి పుడతారు కూడా జనాలు. ఏం లేదు, ప్రతి ఓడు వేరే దాని పదాలను సరితానే ఉంటాడు. ఏం లేదు అంతే. ఎందుకు సరిదిద్దు? ఏం అవసరం మీకు? అక్కడ పేరా కామా అని పెట్టాం కదా, ఎందుకు సరిదిద్దాలి మీరు? ఏం అవసరం మీకు? డాక్టర్ గీత కాదు సార్, మీకు తెలుసు కదా, నీ కోపదారి మనిషి అనేది. ఎందుకు మీరు సర్దిద్దాలి? అవును సార్, మేము పెట్టాం, పేరాన్ని పెట్టాం కదా, ఏం అవసరం మీకు తీయడానికి? సార్ మీకు ఎన్ని వద్దు సార్, మేము కోపదారి మనిషి అని మీకు తెలుసు. మీరు నువ్వంటే నువ్వు మీకు రిపోర్టర్ అంటే మీకు వాల్యూ లేదా? మీకు సార్ మీకు ఇట్లాంటి మాట నేను బొచ్చు మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. లేదా సార్ ప్లీజ్, మీకు అర్థం చేసుకోండి. మాటలు మాట్లాడినప్పుడు నాకు ఎంత కోపం వస్తుంది, ఎంత కోపం వస్తుంది. నా ఒడలో ఫోకం ఉంటే పోతుంది అంత. వద్దు సార్, వద్దు, తగలెట్టండి. మీరు రికార్డ్ చేసుకోండి. మీరు ఎందుకు ఊరికే మీకు ఏమైనా చెప్తే మీరు హట్ అయిపోవడం బాగా తెలుసు మీకు. చెప్పండి బాబు. కావండి మళ్ళీ మరి ఏమైనా డిస్టర్బ్ అవుతుంది, అది అవుతుంది మా మీద కొట్టుకొని. ఓకే వదిలేదు సార్, వదిలే, మాకు అక్కర్లేదు, మాకేం అవసరం లేదు. నాకు ఎందుకు కోపం వచ్చండి మీరు? ఓకే రెడీ, తగలబెట్టండి. వదిలేదు పక్కవ, నువ్వేమవుతుంది మాకు టచ్అప్లో ఒక దీనికే తక్కువ లేదు. సర్దిద్దినప్పుడు దాన్ని సక్రమంగా పెట్టు. మరి ఏం ఎందుకు వాయిస్ లెస్ ఎందుకు? నా ఊళ్ళో మాట్లాడితే బాగా మాట్లాడతారు మీరు. సరే సార్, రెండు సార్ 2 1 యాక్షన్ టెలికాస్ట్ రోల్ కెమెరా స్లేట్ నెంబర్ 1. ఎందుకు మీరు వచ్చి ఇటు చేసుకుంటారని మీ కెమెరా పెట్టుకొని మీరు డైరెక్షన్ చేస్తుంటాం. ఏం పని పాట లేని మాటలు అయితే బాగా మాట్లాడతారు మీరు. ప్రజలకు ఉపయోగపడే మాటలు కావాలి మనకు. ఎందుకు 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 పుడతారు మీరు? నాకు ముందే ఫేస్ లో ఉండే ఫేస్ ఫెయిల్ ఎంత పోతుంది కెమెరాలో. ఉన్నాడు సార్, కొద్దిసేపు ఆగండి ప్లీజ్, నాకు ప్రశాంతత కావాలి. ఎందుకు ఉన్నాను సార్ ప్లీజ్, నాకు ప్రశాంతత కావాలి. ఎందుకు ఊరికి ఎందుకు ఫస్ట్ స్టేషన్ అంతా నాకు ఎక్కడుందంటే పైకి తలకెక్కున్నది నాకు. ప్రజాశాంతి కాదు, ప్రశాంతత. మీరు ఊరికే కలిబిల్లి మాట్లాడు, కూర్చొని మాట్లాడకండి. ఎందుకు మీరు రాని ఎవరు వచ్చాను నీకు? ఎవరు రాని బేకార్ మాట మాట ఎవరు రాదు సార్. మళ్ళీ మాట్లాడతాను కూర్చోండి ఊరికి. ఓకే సార్, తగలబెట్టండి. ఎందుకు ఊరికే? ఓకే రెండోది సార్, రెండోగా సార్, మూడో నాలుగో సార్. ఎందుకు అదే నాకు నా ఒడల ప్రోగ్రామ్ ఉంటే పోతే నాకు ఉండే ఫేస్ వాల్యూ ఎంత దాన్ని పోతాను. నాకు ఇంట్రెస్ట్ పోయింది, నాకు ఈ ప్రోగ్రామ్ లో ఉంటే పోతా. ఎందుకు ఊరికే? నాకు వచ్చే కోపానికి మీరు ఎందుకు సార్ నాకు మెట్టలు తెప్పారండి ప్లీజ్. నాకు కోపం తెప్పారు. నీ కోపదాని మంచిగా మీకు ముందే తెలుసు. ఓకే సార్, ఇప్పుడున్న పార్టీలు 3 పార్టీలకి పోటాపోటీగా జరుగుతున్న ఈ సమావేశంలో ఇప్పుడు సార్ మీరు 4 అని చెప్తాను. మీరు ఇది రాయాలని తెలియదా మీకు? మీకు తెలియదా రాయాలని చెప్పే కదా? మీరు 4 అని చెప్పి ఏం చూపిస్తారు మీరు? పార్టీలు ఎన్ని వచ్చాంటాయి పోతాంటాయి సార్, అది కాదు విషయం. మీరు అట్లా రాసి పెట్టాలి.
మీరు ఇటు చెప్పాలి సార్ అని చెప్పి మీకు ప్రశాంతత అనేది ఉంటుంది. ఏమనంటే మళ్ళీ లోపల నుంచి వస్తుంది మీకు కోపాలు. సరే సార్ ఇంకా చెప్పండి. రాష్ట్ర ప్రజలతో మాకేంటి అది అయిపోయింది మళ్ళీ మొదటికి వస్తున్నాం. అది అయిపోయింది. ఇంకా వేరే చెప్పు. పార్టీ గురించి అడుగు. పార్టీ గురించి నేను పార్టీ గురించి అడుగుతాను. నేను ఏమన్నా దాంట్లో నాయకుడా? సరే చెప్పండి సార్. ఇంకా న్యూస్ చెప్పండి సార్. మీరు ఎక్కువ మాట్లాడకండి. మీరు నాకు ముందే కోపదార మనిషిని మీకు ముందు తెలుసు. సరే ఏమన్నా అంటే మీకు కోపాలు ఎక్కువ హార్ట్ అవుతాను. సరే నా వడలో ప్రోగ్రామ్ ఉంటే పోతే నేను వేరే చెప్పని చూసుకుంటా. వడ అన్న ఏం బజ్జీలు అన్నావా? మీకు వినపడుతుంది ఇంకొకలా లా గీగా మర్యాద మాట్లాడండి మీరు. సరే చెప్పండి సార్. జీతం కట్టేసిన ఎవరు బెదిరిస్తారు సార్? మీరు ఏం బెదిరిస్తారు? మాకేమైనా న్యూస్ రిపోర్టర్కి చెప్పండి. ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టు, మీరు నాకు ఇంట్రెస్ట్ పోయేలాగా పని చేయకండి ప్లీజ్. నాకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు నాకు నోట్లోంచి మంచి పదాలు వచ్చాయి. నాకు హట్ అయిపోయినా అనుకోండి, మనిషిని కాదు అసలు. నువ్వు మనిషిలాగా మీరు ఎక్కువ మాట్లాడకండి సార్ ప్లీజ్. నాకు కోపదార మనిషిని మీకు ముందు తెలుసు. ఎక్కువ మాట్లాడి చెప్పండి, నేను వెళ్ళిపోతాను నుంచి. మీకు ఉంటే పోతే ఎక్కువ మాట్లాడాలి. లాస్ట్ పోయే ప్రోగ్రామ్ లో కూడా మీరు ఎక్కువ మాట్లాడినారు. నాకు పిచ్చి కోపం వచ్చిందని నేను మనిషిని కాదు చెప్తాను. ఏమనంటే అన్ని మేమే సర్దుకోవాలా. సర్దుకొని మేము మాకు ఒక్కలేదు సార్. మీకు కూల్ డ్రింక్లు గోల్డ్ డ్రింకులు మాకు అవసరం లేదు. మీరే పెట్టుకొని నోట్లో పెట్టుకొని తాగండి. నేను వర్క్ లో ఉన్నప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. నా వర్క్ ని కంప్లీట్ చెప్పండి. ఓకే. నాకు ఈ ప్రోగ్రామ్ చేసిన నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్. నా వడలో ప్రోగ్రామ్ ఉంటే ఎంత పోతే ఎంత. మీరే చేసుకోండి. ఈ ప్రోగ్రామ్ మీరే చేసుకొని ఏంది మా ఉంటే నా బోర్డులో మీరు పెట్టుకోకపోతే ఇంకొకటి చెప్పు చేసుకోండి. ఈ సొక్కాలు మాకు సరిపోతారా? ఎందుకు చేసుకున్నారు ఈయన? ఒకసారి మీ ప్రోగ్రామ్ ఇచ్చారంటే నాకు ఇంట్రెస్ట్ పోయింది. నాకు వడలో ప్రోగ్రామ్ కూర్చో. ఎందుకు ఊరికే బాబు ఆ సూటు నువ్వు రెండు సేమ్ అట్లా కాకుండా కలర్ కొంచెం లైటింగ్ కొంచెం మంచిగా ఇప్పుకో. లైటింగ్ పెంచేసారు. రావు అట్లా పెట్టుకుంటే ఇది ప్రోగ్రామ్ నీ వల్ల కూడా కాదులే. నాకు ఎత్తేస్తా. ఇంకా న్యూస్ ఛానల్ వద్దు ఏమవుతుంది. నేను పోతానా? పోరాట చెప్పి బాబుకు కంపెనీ వేసుకోండి. మీరు కంపెనీ వేసుకోండి. చలో